ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇల్లట. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరట. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ఎంపిక. 18,000 మంది అర్హులుగా గుర్తింపట. మొత్తంగా 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లట. ఈ ఉగాదిలోపు ఇందిరమ్మ ఇల్లు ఈ పంచాయతీ పెట్టుకోవద్దిగా, ఈ ఇల్లు ఇస్తామనే ఆప్షన్ పెట్టుకోవద్దిగా మీరు. ఎందుకంటే ఈ పేదల ఇల్లు పేదల స్థలాలు ఉండకుండా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు ఈ ప్రభుత్వం. అసలు పేదలకంటే ఒక ఇల్లు ఉండొద్దు, ఒక స్థలం ఉండొద్దని ఇక కంకణం కట్టుకుని కూర్చుని ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలనే మీరు కూల్చేస్తుంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు ఇస్తారు. ఇక మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుందా, లేదా మీ ప్రభుత్వం మళ్ళీ ఇదిగో ఇది అక్రమంగా కట్టిర్రు అని మీరే కూలుస్తారు కదా. ఇప్పుడు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగింది ఏంది? ఇదే కదా, మీరిచ్చిన ల్యాండ్సే కదా అవి. 2014, 2010, 2014 మధ్యలో మీరిచ్చిన ల్యాండ్సే కదా అవి. 2000 కుటుంబాలకి మీ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ అవి, పట్టాలు ఇచ్చిన ల్యాండ్స్ అవి. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది వాళ్ళకి. మరి అవే ల్యాండ్స్ని నిన్న గుడిసెలు వేసుకుంటూ వెళ్ళి ఆ గుడిసెలన్నింటినీ దాదాపు 2000 గుడిసెలు పేద ప్రజలు వాళ్ళందరూ, వాళ్ళు ఏమో పైసలు ఉన్న వాళ్ళు కాదు. మరి వాళ్ళందరినీ నిన్న మళ్ళీ మీరే మళ్ళీ ఖాళీ చేయించారు. పెద్ద భారీ బందోబస్తు పెట్టి దాదాపు 5,000 మంది పోలీసు వ్యవస్థను పెట్టి 3 మంత్రులు ఉన్నారు ఆడ. సిగ్గుండాల 3 మంత్రులకి సిగ్గుండాల. ఎవరికి తెలియకుండా జరగదు ఇది. ఇంత పెద్ద విషయాన్ని, ఆ భూములు క్లియర్గా గవర్నమెంట్ వాళ్ళకి డొనేషన్ చేసిన భూములు కాబట్టి మరి వాటిని ఎందుకు మరి ఇప్పుడు గవర్నమెంటే మళ్ళీ మీరు అక్రమ కట్టడాలు మీరు ఖాళీ చేయండి అని ఎట్లా? అసలు దీనికి సంబంధం ఏంటి? అసలు మీరే ఇచ్చిన భూములు మీరే లాక్కోవడం అంటే ఎంత దౌర్జన్యం ఇది? మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున 18,000 మంది అర్హులుగా గుర్తింపట. ఇక మళ్ళీ 18,000కి మీరు ఇస్తారు. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు లేదా ఇంకొక 5-6 సంవత్సరాలకు మళ్ళీ మీరే ఈ అక్రమ కట్టడాలు అసలు ఇక్కడ ఎలవే లేదు ఇళ్ళకి అని మళ్ళీ మీరే లాక్కుంటారు. ఇక భూములు ఏడా సరిపోక, మనకి లాక్కున్న భూములు దోచుకున్న భూములు సరిపోక మళ్ళీ ఇప్పుడు ఆ పేదల ఇళ్ళ మీద పడతా ఉన్నారు. కనీసం ఎవరినైనా వెళ్ళనిచ్చిరా? నిన్న కనీసం ఒక జర్నలిస్ట్ని కూడా కనీసం అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. సమస్యల మీద మాట్లాడే వాళ్ళను కూడా కనీసం ఆ దగ్గరకు కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే మీ సమస్య మీ ఇష్యూస్ ఎవరికి చూపించొద్దా? ఇప్పుడు ప్రజల ఇష్యూస్ ఎవరికి చూపించొద్దా? మీరు ఇబ్బందులు పెడతా ఉంటారా? ఎక్కడికక్కడ మీరు ఇచ్చిన భూములే మీరు లాక్కుని మీకేదో రాత్రి ఆలోచన వస్తే తెల్లారి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇంత దారుణంగా ఇంత నీచంగా మంత్రివర్గ వ్యవస్థ ఇట్లా తయారవుతుందని ఎవడు అనుకున్నాడు? అందులో తెలంగాణలో ఇంత దరిద్రమైన పాలన వస్తుందని ఎవడు అనుకున్నాడు? మరీ ఘోరం కదా. నిన్న ఉన్న పలంగా అసలు గగ్గోలు పెట్టారు ప్రజలైతే. పాపం ఎటు పోవాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. నిన్న కనీసం ఎవరిని కూడా బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు, బయట వాళ్ళని లోపలికి రానిచ్చే పరిస్థితి లేకుండా ప్రహారీ పెట్టి 1000 మంది పోలీసులు పెట్టి పోలీసుల మధ్యలో కూల్చివేతలు చేసింది నిన్న గుడిసెల్ని. అసలు మీ రుబాబు ఏంటి? ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ మీ ప్రచారాలు, మళ్ళీ ఎందుకు ఇందిరమ్మ ఇల్లు మీరు ఇచ్చి ఉపయోగం ఏముంది? మీరు ఏమంటున్నారు? పేదల స్థలాలు ఉంటే స్థలాల్లో మంజూరు చేస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు. అసలు పేదలకు స్థలాలేవి మీరే కబ్జా చేస్తున్నారు కదా. అప్పుడు అఫీషియల్ కబ్జా అంటారు దీన్ని. గవర్నమెంట్ అఫీషియల్గా కబ్జా చేస్తుంది భూముల్ని. అఫీషియల్గా గవర్నమెంటే కబ్జా చేస్తుంది భూముల్ని. ఇక భూములు ఎక్కడుంటాయి పేదవాడికి? ఇక మీరు శాంక్షన్ చేయడానికైనా మీరు 18,000 అర్హులకి మీరు ఇవ్వాలన్నా కూడా లక్షలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 15 లక్షలు ఇచ్చినా అసలు అక్కడ భూములు ఎక్కడున్నాయి? మీరే లాక్కుంటారు కదా ఎక్కడికక్కడ. మరి ఎందుకు ఇప్పుడు ఇంతగానం మళ్ళీ ఒక పక్కన ఇందిరమ్మ ఇల్లు ఇల్లులు కట్టిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం, ఇవన్నీ ఎందుకు? మళ్ళీ ఒక పక్క లాక్కుంటున్నారు, ఇంకో పక్క పెడుతున్నాం అంటున్నారు. పెట్టేదానికంటే లాక్కునేది ఎక్కువైంది కదా.
పెట్టేదానికంటే లాక్కునేది ఎక్కువైంది. కాబట్టి మీరు మీరు ఈ ప్రచారాలు మానేయండి. ఇక ప్రచారాలు మానేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, మా గవర్నమెంట్ గతంలో ఎక్కడెక్కడ ఎవరికి భూములు ఇచ్చినాయో ఆ భూములన్నీ మేము లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక బోర్డు పెట్టండి. చాలా బాగుంటుంది. పేద ప్రజల భూములే మా టార్గెట్, మేమిచ్చిన భూములైనా కానీ మేము లాక్కుంటాం, వాటికి పట్టాలు ఉన్నా పర్లేదు, మేము లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మీరు ఒక బోర్డు పెట్టండి, లేదా అవి ప్రచారాలు చేసుకోండి. మన ఇటు పక్క మాదాపూర్ సైడ్ కూడా ఇదే పరిస్థితి. గతంలో ఇంద్రమ్మ కాలంలో వాళ్ళకి భూములు ఇస్తే ఆ భూములు కూడా అప్పటికప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ కూల్చివేతలు చేశారు అదే రోజు. ఈ భూములన్నీ మాకు పట్టా భూములు ఇవన్నీ అంటే వాళ్ళకి మార్కులు చేసి పోయారు, కంచేసారు, పెద్ద కంచేసి మొత్తం వాళ్ళందరినీ ఉన్న గుడిసెలు వాళ్ళని వీళ్ళందరినీ ఖాళీ చేయించారు ఆ రోజు. అసలు బేసిక్గా ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆలోచనలు పెట్టి ఏం చేద్దామని, మనం ఏం పరిపాలన చేద్దామని. ఇప్పుడు పేద ప్రజల విషయాల్లో పేద ప్రజల జోలికి వెళ్ళడం అనేది ఇంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టమన్నారు, కానీ పేదోడిని కొట్టి పెద్దోడికి పెట్టమని ఏనాడు అనలే, ఎవ్వరు అనలేదన్నమాట. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ తెలంగాణలో చూస్తున్నాం. మరి ఏం చేయాలి దీనికి? కాబట్టి ఈ ప్రచారాలు మానేయండి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, లేదంటే 18,000 మంది అర్హులు ఉన్నారు, 12 లక్షల చొప్పున ఇస్తాము, ఇట్లాంటి ప్రచారాలు మానేయండి. కేవలం ఈ ప్రచారాల వరకే ఉన్నాయి. ఎక్కడా కూడా పేదవాడిని బాగు చేసే విధంగా మీ పరిపాలన లేదు. పేదవాడిని బాగు చేసి పేదవాడిని ఎదిగేటట్టు చేసే విధంగా మీ పరిపాలన లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రచారాలు ప్లీజ్ దయచేసి మానుకోండి. అసలు ఇక మీదట పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అనే పెట్టగండి. అసలు అయితే పేదవాడి దగ్గర లాక్కుంటామని పెట్టండి, బాగుంటుంది.